ఘనంగా ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం మే 8వ తేదీన రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు హెన్రీ డ్యూనాంట్ జన్మదినమును వరల్డ్ రెడ్ క్రాస్ డేగా ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా జరుపుకోవడం జరుగుతున్నది. అందులో భాగంగా నల్గొండ జిల్లా రెడ్ క్రాస్ భవన్లో జిల్లా రెడ్ క్రాస్ యూత్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు హాజరై హెన్రీ డ్యూనాంట్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రెడ్ క్రాస్ సంస్థ ప్రపంచ దేశాల్లో సేవలు అందిస్తూ ఆపదలో ఉన్న వారికి రక్తాన్ని అందిస్తుందని, నల్గొండ జిల్లా రెడ్ క్రాస్ సంస్థ మేనేజింగ్ కమిటీ సభ్యుల సహకారంతో రాష్ట్ర స్థాయిలో సేవా కార్యక్రమాలతో పేరు ప్రతిష్టలతో ముందుకు వెళ్తున్నామని, అందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. జిల్లా రెడ్ క్రాస్ యూత్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రెడ్ క్రాస్ సంస్థ 191 దేశాల్లో సేవలు అందిస్తుందని, అదే స్ఫూర్తితో ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో సంస్థ పనిచేస్తుందని అన్నారు. నల్గొండ జిల్లాలో 1965లో స్థాపించిన రెడ్ క్రాస్ సంస్థ గత 60 సంవత్సరాల నుండి జిల్లా ప్రజలకు సేవలు అందిస్తూ రెడ్ క్రాస్ అధ్యక్షులు జిల్లా కలెక్టర్ సూచనలతో జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందించడంతో పాటు పేద ప్రజలకు వివిధ సేవా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తుందని తెలిపారు. అందుకు గుర్తింపుగా రాష్ట్ర స్థాయిలో జిల్లాకు గవర్నర్ అవార్డు రావటం జరిగిందని తెలిపారు. ఈ రోజు ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడంతో పాటు 101 సార్లు రక్తదానం చేసిన కొప్పుల సుధాకర్ రెడ్డిని, అదేవిధంగా ఈ రోజు రక్తదానం చేసిన రక్తదాతలు హమీద్, నన్నూరి మురళీమోహన్ రెడ్డి, దాసరెడ్డి రవీందర్ రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ కమిటీ మెంబర్ సురెడ్డి సరస్వతి, కొప్పుల శ్రీలత, సాయి నిశ్చల, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాములు, యూత్ వాలంటీర్స్ ఎన్నమల్ల అంజయ్య, నేతి విప్లవ్ కుమార్, శివసాయి, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది నిర్మల, ప్రదీప్ రెడ్డి, సద్దాం హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. రెడ్ క్రాస్ అంటే రెడ్ క్రాస్ యుద్ధ ప్రాతిపదికన మనమంతా కూడా సమాయత్తమై ఉండాలని చెప్పేసి యూత్లు కూడా చేసే కార్యక్రమం రెడ్ క్రాస్ సొసైటీ చేస్తుంది. నిజంగా చెప్పాలంటే మన అమరేందర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోనే మనం నల్గొండ బ్రాంచ్ అత్యద్భుతంగా సేవలు అందించడానికి కార్యక్రమంగా ప్రతి 6 monthsకి నేషనల్ డేస్ ఉంటుంది. ఆగస్టు 15th, జనవరి 26th రోజు కూడా మన టీం నిజంగా ప్రశంసా పత్రాలు రావడానికి కారణం. సో ఇదంతా మనకి ఇచ్చినటువంటి ఆ మహానుభావుడు హెన్రీ డ్యూనాంట్ గారు కాబట్టి ఆయన సిద్ధాంతాలను మనం అవలంబించుకోవాలి, ఆయన స్మరించుకోవాలి, ఆయన జయంతిని జరుపుకోవాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా శుభాకాంక్షలు తెలియదు. అలాగే ఈరోజు ఖచ్చితంగా మేము గుర్తుంచుకునే వ్యక్తి మా సుధాకర్ రెడ్డి గారు, మా క్లబ్ మెంబర్ కూడా. ఆయన ఒకసారి పెట్టి ఉండడానికే మనం ఏ అమ్మో నాకేమైతేమో, నా కుటుంబాలకు ఏమైనా నేను షాక్లో పోతుందేమో, నాకు ఇంకా నా భవిష్యత్ తరాలకు ఏమైతే ఆలోచించే ఈ రోజుల్లో దాదాపు 100 సంవత్సరాలు 100 టైం ప్రిపరేషన్ 100 దాటింది అనుకుంటున్నాను అనుకుంటున్నాను. 101 ఒకసారి గట్టిగా ఖచ్చితంగా మనం అలాంటి వ్యక్తులు మనం సంప్రదించుకోవాలని చెప్పేసి తెలియజేసి మరొకసారి మీకు అభినందన చేసి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు వచ్చిన సందర్భంగా మా శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడతారు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవచ్చు. జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి గారి సూచన మేరకి ఈరోజు మా యొక్క ఎక్సీ నంబర్స్ అయితే అదేవిధంగా మా రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ పుల్లారావు గారు, అదేవిధంగా ఎక్సీ నంబర్ రెడ్ క్రాస్ సభ్యులు అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ సిబ్బంది అయితే ఇతర సభ్యుల సమక్షంలో టీమ్ వాలంటీర్ సమక్షంలో ఘనంగా కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఏదైతే ఈరోజు ఈ యొక్క వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో రెడ్ క్రాస్ వ్యవస్థ హెన్రీ డ్యూనాంట్ గారి బర్త్డే వారు 1828లో జెనీవాలో జన్మించడం జరిగింది. మే 8వ తారీఖున వారి జన్మదినాన్నే ఈరోజు మనం రెడ్ క్రాస్ ప్రపంచ దినోత్సవంగా ఘనంగా జరుపుకోవాలని చెప్పి వారి యొక్క బర్త్డేని రెడ్ క్రాస్ దినోత్సవంగా అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క మన ప్రపంచ దేశాలు దాదాపు మనకు 195 దేశాలలో 191 దేశాల్లో ఇలా రెడ్ క్రాస్ వ్యవస్థ పనిచేస్తుందని చెప్పడానికి ఇది ఒక గర్వకారణం. ఎందుకంటే వారు ఏదైతే నలుగురితో ప్రారంభించినటువంటి ఈ యొక్క రెడ్ క్రాస్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 191 దేశాలలో విస్తరించి అమోఘమైన సేవలు అందిస్తూ దేశంలో కాకుండా ప్రపంచ దేశాలలో అన్ని దేశాలలో ఒక పేరు ప్రశ్న తీసుకొస్తూ ఏది నమ్మకానికి నిదర్శనం అంటే ఈరోజు రెడ్ క్రాస్ అని చెప్పేసి ఒక ప్రాథమిక 7 సూత్రాలతో ముందుకు పోతున్నటువంటి సంస్థ. ఆ సంస్థ ఇక్కడే కాదు మన దేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని నిలిపింది. అదేవిధంగా జిల్లాకు వస్తే దాదాపు మన జిల్లాలో 1965లో మన దగ్గర రెడ్ క్రాస్ ప్రారంభించడం జరిగింది. దాదాపు 60 సంవత్సరాలు మన యొక్క జిల్లాలో రెడ్ క్రాస్ సంస్థ పనిచేస్తుంది. ఈ మధ్యకాలంలో ఒక 6-7 సంవత్సరాల నుంచి ఒక రెడ్ క్రాస్లో ఒక రెడ్ కాకుండా
వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అమరేంద్ర రెడ్డి గారి చైర్మన్ అయిన తర్వాత ఈ యొక్క 7 సంవత్సరాల్లో మొదటగా వారి యొక్క తమ్ముడి పేరు మీద గోలి వెంకటరెడ్డి గారి పేరు మీద మనకు ఒక మహాప్రస్థానం వెహికల్ చేయడం జరిగింది. ఆ యొక్క మహాప్రస్థానం వెహికల్ దాదాపు నల్గొండ పట్టణంలో ఎక్కడ ఎవరు చనిపోయినా కూడా ఫ్రీ కాస్ట్తోని ఆ యొక్క డెడ్ బాడీని బరియల్గా విషయాన్ని ప్రారంభించుకుంటూ దానితో పాటు ఆక్సిజన్ కాన్సన్ట్రేట్స్ అయిపోయింది, ప్లస్ మెడికల్ జనరిక్ మెడికల్ షాపు, అదేవిధంగా రైస్ క్లబ్ వాళ్ళ సహకారంతో బాడీ ఫ్రీజర్, అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే మనకు 85 లక్షల విలువ కలగొట్టి ప్లేటెడ్ ఎక్విప్మెంట్స్ ఎస్డిపిఆర్ది మనకు స్టేట్ గవర్నమెంట్ సహకారంతో సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇవ్వడం జరిగింది. దాదాపు అది ఒక 80 లక్షల రూపాయల విలువ చేసేటువంటి ప్లేటెడ్స్ ఎక్విప్మెంట్ మనకు అందుబాటులోకి తీసుకొచ్చి దాదాపు 6 నెలల సంది మనం సర్వీస్ అందజేయగలుగుతున్నాం. ఇవన్నీ సర్వీస్ జిల్లా ప్రజలు కానీ ఇతర పక్క వారైనా సరే ఈ యొక్క అవకాశాలు ఉపయోగించుకుంటూ కాస్ట్ టు కాస్ట్ ఇస్తున్నాం. మనం కూడా ఇక్కడ లాభాపేక్ష లేకుండా వ్యాపార దృక్పథంతో కాకుండా ఒక సేవా దృక్పథంతో ఇవన్నీ మా యొక్క రెడ్ క్రాస్ యొక్క మేనేజింగ్ కమిటీ సభ్యుల సహకారం అయితేనేమి, జిల్లా చైర్మన్ గారు అయితే, అదేవిధంగా జిల్లాకు వస్తే మన అధ్యక్షుల వారైతే జిల్లా కలెక్టర్ గారి యొక్క సూచన సలహా మేరకు వివిధ సామాజిక సేవకారం చేపడుతున్నాం. కాబట్టి దీనికి మనందరికీ ఇది ఒక స్టేట్కు ఒక గౌరవకారణం, మన జిల్లాకే గౌరవకారణం. అదేవిధంగా ఎన్టీ గారి జన్మదినంతో పాటు మన దగ్గర దాదాపు 102 సార్లు ఇవ్వబోతున్నాం. కొప్పుల సుధాకర్ రెడ్డి గారు కూడా జన్మదినం జరుపుకోవడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే వారి ఇవాళ మన రాష్ట్రంలో మన జిల్లాకు ఒక గొప్ప పేరు ఇచ్చినట్టుగా భావించవచ్చు. ఎందుకంటే స్టేట్ ఆఫీస్లో కూడా వారికి గత పోయిన సంవత్సరం కూడా వారికి స్టేట్ అవార్డు కూడా గవర్నర్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వారు 100 సార్ల పట్టదారి చేసే సందర్భంగా ఇవ్వడం జరిగింది. ఒక జిల్లాకు గర్వకారణంగా తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క ఎన్టీ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లా ప్రజలకు ప్రపంచ రెడ్ క్రాస్ శుభాకాంక్షలు.